ఏఎస్పేటలో ఘనంగా 253వ గంధ మహోత్సవం. ఏఎస్పేట మండల కేంద్రంలోని శ్రీ హజరత్ సయ్యదీన్ ఖాజా నాయబ్ రసూల్ శ్రీమతి హబీబా ఖాతున్ అమ్మాజాన్ వారి 253వ గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళా భక్తులు గంధం దంచడంతో ప్రారంభమైన వేడుకల్లో గంధపు కలశాలు, పూల చాదర్లు, గలేఫులతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గా సమాధులకు గంధలేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఏఎస్పేటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 8న ఖవాజా నాయబ్ రసూల్ స్వామివారి గంధ మహోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రహమతాబాద్ దర్గా యొక్క గంధ మహోత్సవము 250 సంవత్సరాల నుంచి దర్గా పీఠాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి నుండి స్వయంగా పీఠాధిపతి గారే గంధం మహల్ నుండి తీసుకుపోయి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇది ఆనవాయతీ, సంవత్సరాల నుంచి ఈ ఆనవాయతీ ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ వక్ఫ్ బోర్డు ఇక్కడ మేనేజ్మెంట్ అజ్యూమ్ చేశారో అప్పటి నుండి పీఠాధిపతి గారి మతపరమైన డ్యూటీస్లో జోక్యం చేసుకుంటూ వస్తుంది. ఈ 3 సంవత్సరాలు పీఠాధిపతికి పక్కన పెట్టి కావాలని బయట నుండి దర్గాకి సంబంధం లేని వ్యక్తి ఫయాజ్ అహ్మద్, ఇతను ఒక దర్గాలో గైడు మరియు రిసెప్షనిస్ట్గా దర్గాలో పనిచేసి ఉన్నారు. అతనికి దర్గాకి ఎటువంటి సంబంధం లేదు. అతన్ని తీసుకొచ్చి 3 సంవత్సరాల నుంచి లాస్ట్ హవర్లో మేము కోర్టుకి పోనీయకుండా, సాయంత్రం గంధం అయితే మధ్యాహ్నం మాకు తీసుకొచ్చి ఫయాజ్ గంధం చేయాలని మాకు చెప్పి మమ్మల్ని కోర్టుకి వెళ్ళనీయకుండా బలవంతంగా 3 సంవత్సరాల నుంచి వాళ్ళు వక్ఫ్ బోర్డు వారు ఫయాజ్ని తీసుకొచ్చి గంధ మహోత్సవం నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఈ సంవత్సరం 2026న మొదటే పీఠాధిపతి గారు ఆనరబుల్ హైకోర్టులో
రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈ విధంగా 3 సంవత్సరాల నుండి నాకు గంధమోత్సవం చేయనీయటం లేదు, దర్గాలో యొక్క మతపరమైన ఏ విధులైనా కూడా సజ్జాద నషీన్ వారే స్వయంగా నిర్వహించాలని మా ఆచారం ఉంది అని పీఠాధిపతి గారు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అనంతరము హైకోర్టు వారు రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క జీపీని అడిగారు. ఈ 3 సంవత్సరాలు పీఠాధిపతి గారు ఉన్నప్పటికీ కూడా మీరు బయట నుంచి వ్యక్తిని తీసుకొచ్చి ఏ విధంగా మీరు తీసుకొచ్చి గంధమోత్సవం నిర్వహిస్తారు, దీనిపైన మాకు వివరణ ఇవ్వండి. అదేవిధంగా పీఠాధిపతి ఉన్నప్పటికీ ఇది ఒక మతపరమైన డ్యూటీ అతనే చేయాలా, వేరే వాళ్ళు చేయకూడదు అని చెబుతూ వక్ఫ్ బోర్డు వారికి ఈ గంధమోత్సవం చేయడానికి పీఠాధిపతి గారిని అనుమతించండి అని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము దర్గాలో గంధమోత్సవం నిర్వహించాము. అదేవిధంగా ఈ ఉత్తర్వులో వక్ఫ్ బోర్డు వారు, పోలీస్ శాఖ వారు, మైనారిటీ వెల్ఫేర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెస్పాండెంట్స్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఆ హైకోర్టు ఆర్డర్ని ధిక్కరించి బలవంతంగా ఫయాజ్కి గంధం అవకాశము ఇచ్చారు. దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.